ఇవాళ అందరికీ ఛాలెంజ్ అయిపోయింది. సినిమా మేకింగ్ ఈజ్ బికమ్ ఛాలెంజ్. అంటే కంటెంట్, సినిమాలో కంటెంట్ బాగోకపోతే ఎవరిని క్షమించేదో మన కోసం పోయినాడు ఈ టైం లేదండి. సినిమా బాగుంటేనే చూస్తారు, సినిమా బాగోకపోతే చూడరు. అందులో ఇట్లా అయితే ఇలా అనగానే ఆఫ్, ఇలా అనగానే ఆన్, అలా అయిపోయింది మన పరిస్థితి. అలాంటప్పుడు మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని మనం కనుక అందరం ఒళ్ళు తెలియకపోతే, నాకు సంతోషమైన విషయం ఏంటంటే ఆడపిల్లలు కూడా తను ప్రొడ్యూసర్గా ఉండి కూడా ఒక హతవిధి అనే టైటిల్ తోటి, అంటే ఒక కమర్షియల్ సినిమా తీసుకోకుండా దాంట్లో ఒక మంచి కంటెంట్తో, కంటెంట్ అనే అంటే ఇలాగ మనం ఇది చూసాం కాబట్టి, ఇది టీజర్ చూసాం కాబట్టి, టీజర్ 1-4 సార్లు ఆవిడ ఎంత కోపంగా ఉన్నారు అయినా కూడా ఆవిడ చూపించారు. వేయండి తమ్ముడేమో మా అన్నయ్య టీజర్ వేయండి ఎన్ని చూసుకున్నా 45 ఏళ్ళు అయింది సినిమా చాలా చూసాను, మీ అందరికీ తెలుసు. సో ఏమైనా ఈ రోజున నాకు నేను ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్ లో ఉన్నానా లేకపోతే ఏది ఏమైనా ఈ అట్మాస్ఫియర్ నాకు నచ్చిన, నాకు ఇష్టమైన కూర ఎప్పుడు మనిషి తను ఆనందంగా పక్కన కూడా ఆనందం పెట్టాలనేది ఒక మోటోగా. ఇందాక ఎవరు అన్నారు, ఎవరైనా చెప్తామంటే మాట్లాడుతూ ఈయనకి వయసు అంత చెప్పావో మొన్నేనండి జస్ట్ 24 ఏళ్ళు 25 వచ్చింది. రాజేంద్రుడు 25 ఏళ్ళు అంటాడు, 35 ఏళ్ళు. ఇది కాలం పరిగెడుతుంది. అదృష్టం ఏంటంటే నాన్నగారి దగ్గర మ్యూజిక్ నేర్చుకున్నారు. మేమంతా ఆ కాలం నుంచి కూడా కలిసి ఒకే ఇంట్లో వాళ్ళ అమ్మగారు మాకు ఎన్నిసార్లు భోజనం పెట్టింది, ఎన్నోసార్లు మేము అంతా కలిసి మెలిసి ఈ రోజుకి కూడా ఇలా ఉన్నాము. ఒకరిని చూస్తే ఒకరికి ఆనందం కలగడం అనేది గొప్ప విషయం. ఇది కవితో హతవిధి లాంటి సినిమాలు ఒక మంచి కంటెంట్తో తీస్తే తప్పకుండా అది ప్రజాదరణ తీరుతుంది అని మంచి ప్రయత్నానికి ఇవాళ మనం తెలుగులోనే మనం ఏంటంటే కమర్షియల్ సినిమా ఎక్కువ తెలుగులోనే నేను శాసనాలు చేసి ఎర్రమందాలు చేసినప్పుడే చెప్పేవాడు. కొత్త మలయాళ సినిమాకి పోటీగా మనం తెలుగులో మంచి సినిమాలు చేస్తూనే వచ్చాం ఇవాటికి కూడా. సో అలాగే అదే బాబులో మంచి సినిమా అవ్వాలని, ప్రజాదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఆర్టిస్ట్ దగ్గర నుంచి అందరూ కూడా వాళ్ళ రంగాల్లో వాళ్ళ గొప్ప పేరు తెచ్చుకోవాలని ఒకసారి నేను వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్.